థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. అందంగా లేని వాడిని ఆస్తినంతా తగలేసి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అందంగా తయారు చేయొచ్చు. కానీ క్యారెక్టర్ లేని వారిని ఎన్ని క్యారెట్ల బంగారం వెచ్చించినా వారి క్యారెక్టర్ను మార్చలేము. క్యారెక్టర్ అనేది కలిగి ఉండాలే తప్ప ఒకరు కలిగిస్తేనో కల్పిస్తేనో వచ్చేది కాదు. అన్నం తిన్నాక విస్తరాకును విసిరేసినట్లు అవసరం తీరాక మనిషిని దూరం పెట్టకూడదు. ఇస్తరాకుని మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ మనిషి మనసును మళ్ళీ గెలుచుకోలేము. సమయం వచ్చినప్పుడు ఆకాశం 7 రంగుల హరివిల్లును చూపిస్తుంది, కానీ మనిషి తన అవసరాలను బట్టి ఒక్కో చోట ఒక్కొక్క రంగును చూపిస్తాడు. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. మనిషికి ప్రశాంతతనిచ్చేది ప్రకృతే కావచ్చు, కానీ మనసుకు ప్రశాంతతను ఇచ్చేది మాత్రం మన మనసుకి నచ్చిన వారు మాత్రమే. ఏ బంధమైనా అవసరం తీరేంతవరకే. ఒకవేళ నిజమైన బంధం మన ప్రక్కన ఉన్నా ఎవరో ఒకరు విడదీస్తారు, లేక మనమే చేతులారా విడగొట్టుకుంటాం. ఇది నిజం, ఇదే శాశ్వతం. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒక్కరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉండదు. నిన్న గెలిచిన వారు ఈ రోజు కూడా గెలవచ్చు, కానీ నిన్న ఓడిన వారు ప్రతిరోజు ఓడరు. మూర్ఖులు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు, కానీ జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వుతో సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతారు. పేగు తెంచుకొని పుట్టే తన బిడ్డకి ఊపిరిపోయటం కోసం తన ఊపిరి ఆగిపోవటానికి అయినా సిద్ధపడుతుంది అమ్మతనం. తప్పుని తప్పు అని నువ్వు చెప్పలేనప్పుడు ఒకానొక సమయంలో నువ్వు చేసే ఒప్పు కూడా తప్పు అని కాలమే నిర్ణయిస్తుంది. ఎంత స్థిరంగా నువ్వు నిలబడితే అంత ఘనంగా విజయం నీ సొంతమవుతుంది. తలపొగరు అనుకున్నా తప్పు లేదు, కానీ చెయ్యని తప్పుకి తలదించాల్సిన పనే లేదు. కంటిపాపకు రక్షణగా కనురెప్ప ఉండగలదు, కానీ బాధతో వచ్చే కన్నీళ్లను ఆపలేదు. పెళ్ళైన ఆడపిల్లలు అత్తింటి వారి గురించి అమ్మగారింటి వద్ద, అమ్మగారి ఇంటి గురించి అత్తగారింటి వద్ద గొప్పగా చెప్పుకోవడం ఎదుటివారిని అగౌరవపరిచినట్టే. సంతోషంగా ఉంటున్నాం అని మాత్రమే చెప్పుకుంటూ ఎక్కడి ప్రేమ అక్కడే వ్యక్తపరచడం ఉత్తమం. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. నీ శ్రమ నీ శరీరాన్ని గట్టిపరుస్తుంది, అలాగే నీకొచ్చిన కష్టం నీ మనస్సుని బలంగా చేస్తుంది. ఏమి జీవితం ఇది అని బాధపడడం కంటే జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడండి, జీవితం ఎంత బాగుంటుందో. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు ఏకంగా మాటలతో తగలబెట్టేస్తున్నారు. మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. మనం మారినప్పుడు మన కోసం ప్రతిదీ మారుతుంది. మనం మెరుగుపడినప్పుడు ప్రతిదీ మెరుగుపడుతుంది. ఏ మార్పు అయినా ముందు మనతో మొదలవ్వాల్సిందే. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. నీ శత్రువు ముందు ధైర్యంగా గర్జించే సింహంలా ఉండు. నీ శౌర్యం ద్వారా నీ శత్రువులను గెలుచుకో. ఎన్నో పాఠాలను గుణపాఠాలను నేర్పే కాలాన్ని మించిన గురుడు లేడు, ప్రకృతిని మించిన పుస్తకమూ లేదు. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవారు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. ఒక్క మగాడు జీవితంలో పైకి వచ్చాడు అంటే అమ్మ కంట్లో కన్నీరు చూసి ఉండాలి, లేదా అమ్మాయి మిగిల్చిన కన్నీరుని అనుభవించైనా ఉండాలి.